అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ట్రాఫిక్ క్లియర్ అవుతోంది. మూల మలుపు వద్ద లాంగ్ చాసిస్ హెవీ వెహికల్ రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోవడంతో దాని ట్రక్ ఇంజిన్ క్యాబిన్ ని వేరు చేశారు. ఇంజిన్ క్యాబిన్ ని జేసీబీ సహాయంతో తరలించారు. దీంతో చిన్న వాహనాలకు లైన్ క్లియర్ అయింది. దాదాపు 24 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాళ్లందరికీ ఆహారం, మంచినీరు అందిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు లైన్ క్లియర్ కావడంతో కొంతమేర ట్రాఫిక్ తగ్గింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, ఎంత టైం పట్టొచ్చు ఇప్పుడు కంప్లీట్ గా ఈ ట్రక్ ని క్లియర్ చేయడానికి? హరీష్, ఏమంటున్నారు? ఇటు ఖమ్మంని అటు తూర్పుగోదావరి జిల్లాని ఇదేనా కలిపే దారి ఇదంతా కూడా కదా? నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ సమస్య ప్రారంభమైంది. ఈ భారీ కంటైనర్, చాలా పొడవున్న కంటైనర్ మధ్యలో ఇరుక్కుపోవడం, చింతూరు దాటి 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత మారేడుమిల్లి ఘాట్ రేట్ లో ఇరుక్కుపోవడంతో చాలా వరకు వాహనాలు నిలిచిపోయింది. దాదాపు 15 కిలోమీటర్ల వరకు రెండు వైపులా నిలిచిపోయింది. దాంతో ఆ ప్రాంతంలో కొంచెం సిగ్నల్ కూడా పనిచేయదు. దాంతో చాలా ఇబ్బందులు పడ్డారు డ్రైవర్లు కానీ, ప్రయాణిస్తున్న వాహనదారులు కానీ. స్థానికులు కూడా ఆహారం వాళ్ళకి సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఈ కంటైనర్ నుంచి క్యాబిన్ వేరు చేశారు. క్యాబిన్ వేరు చేయడంతో చాలా వరకు అక్కడ ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీలోంచి మిగతా వాహనాలను పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. చాలా వరకు ఇప్పటికీ పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. 1-2 గంటల్లో దాదాపు చాలా వరకు ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఈ వాహనాన్ని ఎలా తరలించాలనే విషయం మీద పోలీసులు ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే అక్కడ రూట్ క్లియర్ అయింది. చాలా వరకు వాహనాలు వెళ్తున్న సజావుగానే ఉంది పరిస్థితి అక్కడ. హరీష్, ఇప్పుడు ఈ హెవీ వెహికల్స్, ఇంత పెద్ద ట్రక్కులు ఇట్లాంటివి వెళ్ళడానికి ఆ దారిలో పర్మిషన్ ఉందా? సాధారణంగా మెయిన్ రోడ్ మీద వెళ్ళాలంటే టోల్ గేట్ ఉంటాయి. టోల్ గేట్ దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. టోల్ గేట్ లో చాలా వరకు వాహనాలకి కొన్ని అనుమతులు ఉంటాయి, కొన్ని చోట్ల అధికంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. వీటన్నిటిని తప్పించుకోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు ఏజెన్సీల ఘాట్ రోడ్ మీదుగా వస్తాయి. ఎన్నో అవస్థలు పడినా సరే ఈ టోల్ గేట్ల బాగా తప్పించుకోవడానికి ఇటు నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో కూడా ఇంత భారీ కంటైనర్ ఆ రోడ్ లో రావడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎన్నో మరుపులు తిరుగుతుంది అక్కడ. రోడ్డు చాలా ప్రమాదకరమైన రోడ్డు కూడా. ఆ ఘాట్ రోడ్ లో ప్రయాణించడానికి ఏమాత్రం పరిస్థితి అనువుగా లేకపోయినా సరే ఈ టోల్ గేట్లు ఇతరత్ర పరిస్థితులను తప్పించుకోవడానికి ఆ రూట్ లో వస్తున్నారు. దీనికైతే ప్రత్యేకించి అనుమతులు లేవు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.